నమస్తే అందరికీ. నా చిన్న ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజున కోడిగుడ్డు టమాటో కర్రీ చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, లైక్ కూడా కొట్టండి. ఓకేనా? గో టు వీడియో. ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నాను. టమాటో ఆనియన్ కట్ చేపించేసుకున్నాను. పోపు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మనకి టొమాటో కర్రీలో ఎప్పుడైనా సరే పచ్చికారం బాగోదు. అందుకనే టమాటా కూరలో ఎప్పుడు మనకి రెడ్గా ఉంటేనే బాగుంటుంది. అందుకనే నేను రెడ్ మిర్చి ఒక్కటి ఉంటే అది ఒకటే వేసాను. లక్కీగా కారమే బాగుంటుంది. ఈ వీడియోని నేను చాలా హడావిడిగా తీశాను. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి క్యారేజీ టైం అయిపోతుంది. వీడియో తీయటం చాలా హడావిడి అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా చూపించేశాను. ఎగ్స్ ఉడకబెట్టేసుకొని అలా ఘాట్లు పెట్టుకోవాలి. పక్కన పైన కూడా మనం ఫ్రై చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, ఫ్రై చేసుకోకుండా ఒక టేస్ట్ వస్తుంది. ఫ్రై చేసుకోలేదు నేను. ఫ్రై చేసుకోవచ్చు, అలాగైనా బాగుంటుంది. నేను ఫ్రై చేసుకోలేదు, ఇలానే బాగుంటుంది. నాకు కొంచెం పులుసు అది లోపల దాకా వెళ్తుందని చెప్పేసి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ వేస్తామన్నమాట. టమాటా మొత్తం మగ్గిపోయిన తర్వాత మనకి రుచికి సరిపడా కారం, నేను స్పూనున్నర పచ్చికారం వేసాను. కూర కారం అంటే నేను సాంబార్ కారం అంటాను కదా, అది వేయలేదు. పచ్చికారమే వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్నాను. కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. తర్వాత మనం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం. కొంచెం వాటర్ సరిపోతుంది. కొంచెం కలిపేసుకొని బాగా ఎక్కువ కలిపితే ఆ కోడిగుడ్డు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానివల్ల కోడిగుడ్డు పగిలిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ఇంకా వెంటనే అది మగ్గిపోయే వరకు మూత పెట్టుకొని ఉంచుకొని ఆ వాటర్ మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలా ఉంచుకుంటే సరిపోతుంది. మాకు ఇది సరిపోతుందని నేను ఇలా ఉంచుకున్నాను. ఇంకా డ్రైగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం దగ్గరికి తెచ్చుకోవచ్చు. మొత్తం మగ్గిపోతే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట, అది వేసాను. అంతే, సింపుల్ అయిన టమాటో ఎగ్ కర్రీ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. టమాటా కోడిగుడ్డు కూర చేశాను కదా, తిందాం. నెయ్యి ఇష్టమైన వాళ్ళకి నెయ్యిలో వేసుకొని తినండి. నెయ్యి కూడా అదిరిపోయింది. సింపుల్గా అదిరిపోయింది. ఇప్పుడు గుడ్డు తిన్నాం. గుడ్డు ఇరిగిపోయింది. మంచి గుడ్లు పిల్లలకి క్యారేజీలో వేసి, ఇరిగిపోయిన గుడ్డు ఆబ్వియస్లీ తల్లులే తింటారు కాబట్టి తింటున్నాం. పులుసు చూసారా, లోపలికంటే చక్కగా వెళ్ళి మంచి ఫ్లేవర్ వచ్చింది. ఫ్రై చేస్తే ఫ్లేవర్ దిగదు. చాలా బాగుంది.